సన్నిధానము వింటున్నారా, నిర్జీవమైనది కాదు, అది సజీవమైనది ఉన్నది. దేవుని స్తోత్రా. ఎవరు మాట్లాడరయ్యా అంటే మృతులు మాట్లాడలేరు. ఎవరు బదులు పలికి దేవుని కొరకు స్తుతిధ్వని చేస్తారయ్య అంటే క్రీస్తు రక్షకునిగా అంగీకరించి మేము సజీవులుగా దేవునిలో మేము బ్రతుకు ఉన్నాము అని తలచిన వారే దేవుని కొరకు మౌనంగా ఉండగా తమ స్వరమెత్తి గలమ చేత స్తుతిధ్వని చేత దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందము మృతులము కాదని, మనమందరము కూడా దేవుని సజీవుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి రక్తములో కడగబడిన నిజమైన సజీవమైన పునరుద్ధానమైన బిడ్డలమై ఉన్నాము. దేవుని స్తోత్రం. కావున ప్రియమైన సంగమా, మౌనంగా ఉండవద్దు. దేవుని ఘనపరచండి, స్తుతించండి, ప్రభువుకు సమీపముగా ఉండండి. ఎందుకనగా రాకడ సమీపిస్తుంది కాబట్టి ఒక క్షణములోనే దేవుడు మనల్ని చేర్చగల సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ సమయము నీవు ఇప్పుడు ఉండంగానే సిద్ధపడాలి. ఎందుకనగా లేఖనం అంటుంది ప్రతి దానికి ఒక సమయము కలదని. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గుడ్డివారి వలె చూసి చూడకుండా పోయేవాడు కాదు. ఏమండి, ఆ అనాలోచన కాలములో, ఆ మంచి చెడులు తెలియని కాలములో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే అందరూ అంతటా ప్రతి చోట కూడా మారు మనసు పొందవలని లేఖనము ఘోషిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మొన్నటి కాలము చెప్పా కదా, న్యాయాధిపతి గ్రంథం 3వ అధ్యాయములో దేవుడు కొంతమంది జనాంగమును ఇజ్రాయేలు ప్రజల కొరకు అలాగే దాచి ఉంచాడట. విన్నారా మాట? ఎంతమంది వచ్చారు? ఏ రోజు? గురువారమేనా? శుక్రవారం అనుకున్నానే మా, గురువారమే. కాబట్టి దేవుడు కొంతమందిని ఉంచాడు. అమాలేకులని, అనాక్యులని, ఏమని హిత్తీలని ఆయన ఉంచాడు. గల కారణం ఏమిటంటే నా ఆజ్ఞ ప్రకారం మీరు ఇలాగ నడుచుకుంటారా లేదని పరిశోధించిన కొరకు దేవుడు వారిని ఉంచాడు. దేవుని స్తోత్రం. అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నా మాట బహు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలా. ఇదిగో ఒక్కగానొక కుమారుడిని పోగొట్టుకొని కుమిలిపోతున్నటువంటి ఏమండి నాయను వెధవరాలి నిమిత్తము దేవుడు కనుచూపుతో ఆమెను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కగానొక సహోదరుడు చనిపోయిన 4 దినములైంది, సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరైనా వచ్చి నా తమ్ముడు రక్షిస్తే బాగుంటుందని తన తమ్ముడు కొరకు ఎదురు చూసి ఎంతగా ప్రలాపిస్తున్నటువంటి మార్తా మరియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో విలువైన తమ కానుకలను దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు. విలువైన కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. పేద కటిక విధవరాలు తనకున్న సమస్తములో 2 కాసులు వేస్తుంది. ఆమెను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే నీవు మౌనంగా ఉండరాదు. దేవుని కొరకు ప్రతిధ్వని చేయాలా, దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలా. నీ భక్తికి నీ దేవుడు తప్పకుండా తగిన ఫలితము దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో నా మాట జాగ్రత్తగా ఆలకించాలా. దేవుడు మనల్ని పరిశోధించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షలు లేకపోతే, పరిశోధన జరగకపోతే ఆ వస్తువుకి, వింటున్నారా, ఏమన్నా విలువ తెలీదా? ఏం జరగకపోతే? పరీక్ష లేకపోతే, పరిశోధన జరగకపోతే ఆ వ్యక్తికి ఆ యొక్క వస్తువుకి విలువ ఘనత లోకములో ఉండదు. దేవుని స్తోత్రం. నా మాట అబద్ధం అంటారా? అవునా కదా?
పరీక్ష జరిగితేనే ఒకడు కలెక్టర్ అవ్వగలడు, పరీక్ష జరిగితేనే ఒకడు ఐపీఎస్ అవ్వకూడదు. ఇదిగో పరిశోధన జరిగితేనే మట్టిలో ఉన్నది కూడా మెరుగు చేయబడి లోకములో ఎంతో వైభవంగా అది కనబడగలదు. దేవుని స్తోత్ర. నువ్వు నాకు పరీక్షలు వద్దు, ఇదిగో నాకు పరిశోధన వద్దు, నేను దేవునికి ఇష్టముగా ఉన్నానని అనుకుంటున్నావేమో, నీవు సాతాను చేతికి అప్పగించబడ్డావు, జాగ్రత్త. దేవుని స్తోత్ర. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతుడును. దేవుని స్తోత్ర. ఆ మాట యేసు నామములో మనలో కూడా స్థాపితం అవునుగాక, మనలో కూడా కార్యసిద్ధి జరుగునుగాక, అంతర్య స్వభావం ప్రతి ఒక్కడు కూడా మేలుదాయకముగా ఉండునుగాక. అందరూ చెప్పారా? మంచిగా చెప్పండి. ఏం చెప్పారా? మాట్లాడరా? హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా ఆ విధమైనటువంటి స్వభావకముగా ఉండగలిగితే దేవుడు నిన్ను లోకమునకి పరిచయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరికనే దావీదుని రాజు యొక్క సింహాసనం మీద కూర్చొని పెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఊరికనే యెస్సెరుని ఒక రాజుకి భార్యగా ఆయన సమకూర్చలేదు. నీలో కూడా పరిశోధన జరిగితేనే నా దేవుడు ఘనమైన వాడిగా నిలబెట్టగలడు. దేవుని స్తోత్ర. యోసేపును కూడా ఊరికనే ఐగుప్తు ప్రధానిగా చేయలేడు. అనేకమైన పరిశోధనలు జరిగాయి. తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా ప్రధానిగా, ఫరో కింద గొప్పవాడిగా నా దేవుడు యోసేపును నిలబెట్టిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర.